హలో డియర్ ఆల్ నర్సింగ్ ఆస్పిరెంట్స్. సో ఇప్పుడు అయితే నేను రీసెంట్గా చాలామంది చాలా డౌట్స్ అడిగారు నన్ను. అంటే రిపీటెడ్గా ఆ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. సో ఈరోజు నేను వాటికి ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి కోచింగ్, మీరు ఏదైనా కోచింగ్ తీసుకున్నారా అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. నేనైతే ఎలాంటి కోచింగ్ కూడా తీసుకోలేదు. 3 months గట్టిగా ప్రిపేర్ అయినా. సో ఆ 3 monthsే నేను చదివింది. నేను ఇంకా ఎక్స్టెండ్ కూడా చేయలేదు. బై ద టైం ఎగ్జామ్ వచ్చేసింది. సో నేను ఎలాంటి కోచింగ్ సెంటర్ని కూడా ప్రిఫర్ చేయలేదు యాక్చువల్గా. కోచింగ్ సెంటర్కి వెళ్ళి చదవాల్సిన అవసరం కూడా లేదు. మనం సెల్ఫ్గానే ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, అది మనం ఎలాంటి బుక్స్ని చూస్ చేసుకుంటున్నాము అండ్ ఎలా మన వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంది అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. దెన్ బుక్స్, మీరు ఏ బుక్స్ చదివారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేనైతే టార్గెట్ హై బుక్ కంప్లీట్గా ఆల్మోస్ట్ చదివేశాను. దాంట్లో థియరీ పార్ట్ని కంప్లీట్గా చదివాను. దెన్ ఐ ప్రాక్టీస్డ్ ఎంసీక్యూస్. సో డైరెక్ట్గా నేనైతే ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయలేదు. ఫస్ట్ థియరీతో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా కూడా. థియరీని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాతనే ఆ కాన్సెప్ట్ మనకు అర్థమైతే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద ఎంసీక్యూస్. సో నేనైతే మీకు సజెస్ట్ చేసే బుక్స్ ఏంటి అంటే టార్గెట్ హై బుక్ అండ్ పిఆర్ యాదవ్ బుక్. పిఆర్ యాదవ్లో 2 books ఉంటాయి. సో ఆ 2 books కూడా 1 థియరీ పార్ట్ ఉంటుంది, ఇంకొకటి ఎంసీక్యూస్ ఉంటుంది. ఆ 2 కూడా మనకి హెల్ప్ అవుతాయి. దెన్ ఎన్క్లెక్స్ ఆల్సో. ఎన్క్లెక్స్ యాక్చువల్గా నేనైతే చదవలేదు, కానీ చాలామంది నా కొలీగ్స్ చెప్పారు ఎన్క్లెక్స్ బుక్ కూడా చాలా బాగుంటుంది. సినారియో బేస్డ్ లాగా అడుగుతూ ఉంటారు వాళ్ళు. దెన్ సెంటర్స్ గురించి అడుగుతున్నారు. ఎయిమ్స్ మన నాసెట్ ఎగ్జామ్కి ఎక్కడెక్కడ సెంటర్స్ ఉంటాయని చెప్పేసి. సో ఆల్ ఓవర్ ఇండియాలో మెయిన్ సిటీస్ అన్నీ కూడా ఉంటాయండి. అండ్ కమింగ్ టు ద తెలంగాణ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఈ 3 places అయితే వాళ్ళు చూస్ చేసుకుంటారు సెంటర్స్కి. అండ్ చాలా ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉంటాయి. దెన్ క్వార్టర్ ఫెసిలిటీ. అక్క జాబ్ వస్తే మనకి అకామిడేషన్ ఉంటుందా, ఫీ ఎంత ఉంటుంది, మెస్ ఛార్జెస్ ఎంత ఉంటాయని అడుగుతున్నారు. యాక్చువల్గా స్టిల్ క్వార్టర్స్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి, అవి కంప్లీట్ అవ్వలేదు. వన్స్ కంప్లీట్ అయ్యాక దాని ప్రాసెస్ గురించి మాకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు నేను తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడైతే క్వార్టర్స్ ఫెసిలిటీ అయితే ప్రజెంట్ లేదు మనకి. దెన్ ట్రాన్స్ఫర్స్ పాలసీ. వాట్ అబౌట్ ట్రాన్స్ఫర్స్ పాలసీ ఇన్ ఎయిమ్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ట్రాన్స్ఫర్స్ అనే పాలసీ అయితే ఎయిమ్స్లో అస్సలు లేదండి. ఆల్ అదర్ సెంట్రల్ హాస్పిటల్స్లో లైక్ ఆర్ఆర్బీ కానీ, రైల్వే కానీ, ఈఎస్ఐ హాస్పిటల్స్లో ట్రాన్స్ఫర్స్ పాలసీ అనేది ఉంది. మన దగ్గర ఎలాంటి ట్రాన్స్ఫర్ పాలసీ లేదు. వన్స్ మనకి ఎయిమ్స్లో జాబ్ వస్తే మనం అక్కడే చేయాలి. అండ్ ఇన్ కేస్ మనం మన హోమ్ టౌన్కి వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ మన హోమ్ టౌన్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక అనుకోండి, మీకు ఎయిమ్స్ బీబీ నగర్లో జాబ్ వచ్చింది.